కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. చేసేయాలి. నా భర్త కూడా లేడు, కోవిడ్ తోటి చనిపోయిండు. నేను అక్బర్ ఐరన్ స్కూల్లో కుక్క చేస్తున్నాను పనులు. అందులో పని చేస్తున్నాను. పోస్టింగ్ పడ్డప్పుడు ఇంకా అప్లై చేసుకున్నా. వంట గురించి కుకింగ్ అసిస్టెంట్ కుక్ రెండిటికి చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ సప్తగిరి హై స్కూల్లో వంట చేయించారు. మమ్మల్ని సెలక్షన్ కమిటీ అని చెప్పేసి వంట చేయించారు. అందులో చేయించిన తర్వాత ఆ రోజు భరత్ సార్ ఉండి అశోక్ రెడ్డి సార్ని కలవమ్మ పని అయితే నీకు అని చెప్తే సరే ఓకే సార్ అని చెప్పేసి సార్ను కలిసి మాట్లాడిన అక్కడనే స్కూల్లోనే. సార్ ఇట్లా నేను కూడా పెట్టుకున్నా సార్, వంట చేసినాం కదా మేము, అదే స్కూల్లో ఎత్తున్నా సార్ నేను అని చెప్పేసి మాట్లాడిన. సరే అమ్మ అవుతుంది, మీకు వస్తుంది జాబ్ అనేసి ఆ రోజు అశోక్ రెడ్డి సార్ అన్నారు, మాట్లాడారు. సార్ అంటే ఒక 5-6 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి సార్ మరి ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చిర్రు సెలక్షన్ కమిటీ అని అన్నారు. నాకు ఇంకా అన్నీ పెట్టేసిన, నేను సర్టిఫికెట్లు అన్నీ పెట్టిన, నాకు ఇవ్వలేదు వేరే వాళ్ళకి ఇచ్చిర్రు ఎందుకు అని చెప్పేసి మాట్లాడితే సార్ నిన్ను ఇష్టపడ్డాడు కాబట్టి ఇట్లా పక్కకు పెట్టేసి నీ సర్టిఫికెట్లు అవన్నీ అని చెప్పేసి మాట్లాడాను. సార్ అన్నదానికి నువ్వు ఒప్పుకుంటే ఇంకా నీ జాబ్ నీకు ఇప్పుతాడు కావేరి అని చెప్పేసి అని అంటే, సార్ నేను ఒప్పుకోను, అట్లాంటి దాన్ని కాదు నేను అని కలెక్టర్కి కలిసి మాట్లాడతాను, నేను నా బాధ మీరు ఇట్లా నన్ను టార్చర్ చేయొద్దు ఇట్లా అని చెప్పేసి అని అంటే, ఇంకా నువ్వు కలెక్టర్ దగ్గరికైనా నువ్వు ఎక్కడికి సీఎం దగ్గరికైనా నీకు పని కాదు, అశోక్ సార్ చేతిలో పని అయ్యి సార్ని కలిస్తేనే పని అవుతుంది అని చెప్పేసి అని అన్న తర్వాత ఇంకా నేను కలెక్టరేట్ వచ్చేసిన. మేడంని కలుద్దామని 15 రోజులే అవుతుంది. కలెక్టర్ కలుద్దామని వస్తే ఇంకా ఎలక్షన్ కోడ్ పెట్టేసిర్రు అని చెప్పేసి కలెక్టర్ కలవది ప్రజావాణి లేదు ఇప్పుడు అని చెప్పేసి అంటే నార్మల్గా నన్ను పోయి కలుద్దామని చెప్పేసి వెళ్తే లోపలికి ఎవరు వెళ్ళనియలేదండి. కలెక్టర్ కలవని అయిపోతే ఇక్కడ బయట కూర్చొని ఏడ్చి డిఓ ఆఫీస్లో వేస్తారు వాళ్ళిద్దరు. భరత్ సార్ అయితే కంప్యూటర్ ఆపరేట్ చేస్తాడు. అశోక్ రెడ్డి సార్ ఏం చేస్తారో తెలియదు. నాకు న్యాయం కావాలి. వాళ్ళు అట్లా నన్ను టార్చర్ చేసిన దానికి వాళ్ళకి శిక్షించాలి వాళ్ళని. నాకు జాబ్ ఇప్పించేసేయాలి. నా భర్త కూడా లేడు, కోవిడ్ తోటి చనిపోయాడు. వాళ్ళు టార్చర్ చేస్తారు నన్ను. 2 ఆడపిల్లలు. ఇవాళ కాకుండా రేపు వస్తా అన్నట్టు జాబ్ అలానే వేసుకుంటున్నా. జీతం రాకుండా 5 నెలలు అవుతుంది జీతం రాక. ఒక ఆమె 7th క్లాస్, ఒక ఆమె ఫస్ట్ ఇయర్. పెట్టుకోలే, వేరే వాళ్ళకి ఇచ్చేసిన. జీతం అంటే ఇంకా అక్కడ బడ్జెట్ ఎట్లా వస్తే అట్లా జీతం వేస్తారు వాళ్ళు, స్కూల్లో సార్ వాళ్ళు, ప్రిన్సిపల్ సార్ వాళ్ళు. 5 నెలలకు వచ్చిన, 6 నెలలకు వచ్చిన, 3 నెలలకు వచ్చిన ఒకటేసారి ఇచ్చేస్తారు వాళ్ళు. ఏం చేయలేదు. ఆఫీస్కి వెళ్ళి మాట్లాడితేనే వేరే వాళ్ళకి ఇచ్చిర్రు, నాకు అన్ని ఉన్న అర్హత ఉన్నా నాకు ఇవ్వలేదని చెప్పేసి మెసేజ్లు ఫోన్లు ఏం చేయలేదు. భరత్ సార్ తోటి అడిగిపించిండు అంతే. ఇంకా మాట్లాడే భరత్ సార్ నువ్వు ఇంకా సార్ అన్నట్టు ఒప్పుకోపోతే నీకు జాబ్ రాదు, అది నీ మీద ఆధారపడి ఉంది కావేరి, నీ ఇష్టం, నేనైతే చెప్పేసిన నీకు గుళ్ళ చెప్పేసిన అని చెప్పేసి ఆఫీస్లో కాకుండా బయటికి రా కావేరి ఒకసారి అని చెప్పేసి మాట్లాడాడు. బయటకు వచ్చి డిఓ ఆఫీస్లో భరత్ రెడ్డి సార్ ఎవరు మాట్లాడలేదు, డైరెక్ట్ కలిసి మాట్లాడారు అంత. స్కూల్లో ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోయారు, డ్యూటీ ఉన్నది సార్కి ఎలక్షన్ పడ్డా అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు. డిఓ సార్ కలవలేదు. మాట్లాడచ్చు మధ్యవర్తిగా. 2 రోజుల క్రితం కరీంనగర్ అర్బన్ స్కూల్లో, రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి కావేరి అనే వ్యక్తి మా దగ్గరికి వచ్చి ఒక చిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. విషయం ఏమిటంటే గత 2 సంవత్సరాలుగా స్కూల్లో డైలీ వేజ్గా కుక్గా ఆమె పనిచేయడం జరుగుతూ ఉన్నది. గత నెల 11వ తారీఖున కాంట్రాక్ట్ బేసిక్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో అప్లై చేసుకున్నప్పటికి కూడా తనని కాకుండా అర్హత లేని వ్యక్తులను, ఈ వంటకు సంబంధించినటువంటి పనిలో అనుభవం లేని వ్యక్తులను నియమిస్తున్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో తన దగ్గర పనిచేస్తున్నటువంటి తన ఉద్యోగికి సంబంధించిన ఒక బంధుమిత్రులను ఆ యొక్క కుకింగ్ విభాగంలోకి తీసుకోవడం జరిగింది. ఈ కావేరి అనే ఒక వ్యక్తికి తన భర్త 2 సంవత్సరాల క్రితం కరోనాతో చనిపోవడం జరిగింది. తనకు 2 ఆడపిల్లలు, చిన్నపిల్లలు. ఈ ఒక్క పని మీదనే తన కుటుంబాన్ని గడుపుతూ ఉన్నది. ఈ అశోక్ రెడ్డి సార్ అని వారికి ఎవరైతే ఈ యొక్క వంటకు సంబంధించిన వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారో తాను తన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక కింది స్థాయి ఉద్యోగి వాళ్ళకు సంబంధించినటువంటి ఒక బంధుమిత్రులని
ఆ రకంగా రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అర్హత ఉన్నప్పటికీ కూడా ఆమెను తీసుకోలేదు. అందులో రిక్రూట్ అయిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక ఆమె పని ఒత్తిడి తట్టుకోలేక రిజైన్ చేసినప్పటికీ అదే స్కూల్లో స్వీపర్గా పనిచేస్తున్నటువంటి ఒక మహిళని కూడా ఆ ఖాళీ అయినటువంటి పోస్టులోకి తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు తప్ప గత సంవత్సరంన్నరగా అదే స్కూల్లో వంట చేసినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక కావేరిని పక్కన పెట్టడం జరుగుతుంది. ఆమె చెప్పిన విషయం ఏంటంటే గత ఒక 6 నెలల నుండి 3 నెలలుగా కొంత అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినకపోవడం వల్లనే ఈరోజు ఉద్దేశపూర్వకంగానే తన యొక్క లిస్టుని కానీ అందులో చేర్చకుండా తనకి ఆ స్కూల్లో అవకాశం కల్పించకుండా చేయడం అని చెప్పేసి ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడైనా ప్రభుత్వము దీనికి సంబంధించిన అధికారులు స్పందించి ఆమె అర్హతలను అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తుల అర్హతలను మొత్తం కూడా స్పష్టంగా పరిశీలించే ఈ బాధితురాలికి న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము.